మనం కిచెన్లో స్పెండ్ చేసే టైం మన ఇంట్లో ఎంతమంది ఉంటారు, మనం రోజులో ఎన్నిసార్లు వండుతాము అనే దాన్ని బట్టి టైం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా ఫాజిల్ ఫుడ్ యూస్ చేస్తారు. అలాగే లార్జ్ బ్యాచెస్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు, దాన్నే రీహీట్ చేసి తింటూ ఉంటారు. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినాలనుకుంటాము. ఒక రోజులో కిచెన్లో స్పెండ్ చేసే టైం ఎక్కువగా ఉంటుంది. ఎవరు కూడా కిచెన్లో గంటలు గంటలు టైం స్పెండ్ చేయాలని అనుకోరు కదా, చెఫ్స్కి తప్ప. హోమ్ మేకర్స్ అయినా, జాబ్ చేసే వాళ్ళైనా, బ్యాచిలర్స్ అయినా, ఎవరికైనా సరే టైం అనేది చాలా ఇంపార్టెంట్. రోజులో సగం టైం కిచెన్లోనే సరిపోతే మనం చేయాలనుకున్న పనులకు టైం సరిపోదు. సో మనం అయితే కొన్ని టిప్స్ యూస్ చేసి కిచెన్లో స్పెండ్ చేసే టైంని తగ్గించుకోవడం వలన మన గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. మనకు వేరే వేరే పనులు ఉంటాయి, వాటికి కూడా టైం దొరుకుతుంది. అలాంటి కొన్ని టిప్స్ ఈరోజు మీ అందరితో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు లేదా స్టోర్ చేసే ముందు కడిగి పెట్టండి. మనకు టైం లేనప్పుడు లేదా లేజీగా ఉన్నప్పుడు కుక్ చేసే ముందు కూరగాయలు కడగడం అంటే ఒక పెద్ద పనిలా అనిపిస్తుంది. సో స్టోర్ చేసే ముందు కడిగి పెట్టడం వలన టైం సేవ్ అవుతుంది. ఆర్గానిక్ వెజిటేబుల్స్ అయినా, మందులు వేసి పెంచినవి అయినా, ఏవైనా సరే ముందే క్లీన్ చేయడం వల్ల చాలా మంచిది. ఎందుకంటే అవి చాలా ప్లేసెస్ తిరుగుంటాయి, చాలా చేతులు మారుంటాయి. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టే ముందు కడగటం వలన శుభ్రంగా ఉంటాయి. మనకిప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అన్నీ శానిటైజ్ చేయడం అలవాటు అయిపోయింది కదా. సో కూరగాయలు కూడా శానిటైజ్ చేయడం చాలా మంచిది. వెజిటేబుల్స్ క్లీన్ చేయడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని బేకింగ్ సోడా కానీ, వెనిగర్ కానీ అందులో వేసి వెజిటేబుల్స్ అనేటివి ఒక 5 మినిట్స్ ఉంచి కడగండి. ఆకుకూరలు కూడా ఇలానే కడిగి కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అనేటివి చాలా నీట్గా ఉంటాయి. కిచెన్లో కూడా మనకి టైం అయితే సేవ్ అవుతుంది. అలానే కడిగిన వెంటనే అంటే స్టోర్ చేయమని చెప్పట్లేదు, ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలానే వదిలేసి వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కూరగాయలు అనేటివి చాలా ఫ్రెష్గా ఉంటాయి. సెకండ్ టిప్ ఏంటంటే, కిచెన్లో నైఫ్స్ని రెగ్యులర్గా షార్ప్ చేస్తూ ఉండండి. ఇది పెద్ద ప్రాబ్లం లాగా అనిపించకపోయినా కూడా నైఫ్స్ అనేటివి షార్ప్గా లేనందున కూరగాయలు కట్ చేయడానికి టైం ఎక్కువగా పడుతుంది, చాలా చిరాకుగా ఉంటుంది. అక్కడే మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో కిచెన్ నైఫ్స్ని ఎప్పుడూ షార్ప్ చేసుకోవడం వలన కూరగాయలు ఈజీగా స్పీడ్గా కట్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ మనం వేలు కట్ చేసుకోకుండానే కూరగాయలు ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు వీక్లీ వన్స్ ఇలా నైఫ్స్ అయినా లేకపోతే కత్తెర్లు ఏవైనా కూడా షార్ప్ చేస్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ ఈజీగా మనం వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. థర్డ్ టిప్ ఏంటంటే, కుక్ చేస్తున్నప్పుడే క్లీన్ చేయడానికి ట్రై చేయండి. మనం వంట చేస్తున్నప్పుడు ఏదైనా బాయిల్ అవ్వడానికో లేదా ఆయిల్ వేడిగా అవ్వడానికో వెయిట్ చేస్తూ ఉంటాము. ఇలా వెయిట్ చేస్తున్నప్పుడే కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము, యూస్ చేసిన వెజిల్స్ని క్లీన్ చేయడం వలన వంట పూర్తయిన తర్వాత మనకి తక్కువ పని ఉంటుంది, కడగాల్సిన వెజిల్స్ కూడా ఎక్కువగా ఉండవు. ఇలా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటే టైం అనేది చాలా సేవ్ అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలాంటి టిప్స్ అనేటివి ఫాలో అవుతాను కాబట్టి నేను ఎక్కువగా ఫ్రీగా ఉంటాను, నాకు అంత స్ట్రెస్ ఫీలింగ్ కూడా ఉండదు. ఫోర్త్ టిప్ ఏంటంటే, మీరు వంట చేసేటప్పుడు యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ను రెడీగా అందుబాటులో పెట్టుకోండి. క్యాబినెట్స్లో పెట్టడం కన్నా స్టవ్కి దగ్గరలో కౌంటర్ టాప్ మీద పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే సెల్ఫ్లో పెట్టుకోవడం వలన తీయడం కష్టమవుతుంది, తీసేటప్పుడు చేయి జారవచ్చు. మనకు కావాల్సిన డబ్బా వెనుక ఉంటుంది, దాని ముందు వేరే డబ్బాలు ఉంటాయి, అది తీసుకోవాలంటే అవన్నీ క్లియర్ చేయవలసి ఉంటుంది. సో మనం రెగ్యులర్గా యూస్ చేసేవి అందుబాటులో పెట్టుకోవడం చాలా మంచిది. ఫిఫ్త్ టిప్ వచ్చేసి, కిచెన్ గ్యాడ్జెట్స్ అండ్ కిచెన్ అప్లయన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. చాలామందికి ఎలక్ట్రానిక్ కిచెన్ అప్లయన్స్ వాడటం ఇష్టం ఉండదు, ఫుడ్ టేస్ట్గా ఉండదు, ఇంకేవో కారణాల వలన అవి యూస్ చేయరు. ఇవి యూస్ చేయడం వలన మనకి టైం సేవ్ అవుతుంది. రైస్ కుక్కర్స్, ఇన్స్టెంట్ పాట్స్, మల్టీపర్పస్ కుక్కర్స్, మైక్రోవేవ్స్ ఇలాంటివన్నీ కిచెన్లో ఉండటం వలన మనకి టైం సేవ్ అవుతుంది. రోజు యూస్ చేయకపోయినా ఎప్పుడో మనకు టైం లేనప్పుడు అలాంటివి యూస్ చేస్తాం కాబట్టి మనకి మంచి టైం అయితే యూజ్ అవుతుందండి, టైం కూడా సేవ్ అవుతుంది అలాంటి కిచెన్ అప్లయన్స్ కిచెన్లో ఉండటం వలన. సిక్స్త్ టిప్ ఏంటంటే, యాడ్ సాల్ట్ టు ద వాటర్. వాటర్లో సాల్ట్ యాడ్ చేయడం వలన అంటే మనం పాస్తా, నూడిల్స్, ఎగ్స్ ఏవైనా కుక్ చేసేటప్పుడు ముందుగా వాటర్లో అయితే సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటాము. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది. అండ్ అలాగే సాల్ట్ అనేది వాటర్లో యాడ్ చేస్తే వాటర్ టెంపరేచర్ పాయింట్ని సాల్ట్ అనేది పెంచుతుంది. సో ఫుడ్ అనేది మనకి తొందరగా బాయిల్ అవుతుంది. సెవెంత్ టిప్ ఏంటంటే, ముందుగానే మనము ప్లాన్ అండ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవడం. అంటే చాలామంది షార్ట్కట్ యూస్ చేయడానికి ఇష్టపడరు, అన్నీ అప్పటికప్పుడే చేసుకోవాలనుకుంటారు, దాని వలన కూడా టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది.
మీకు కావాల్సిన మసాలాలైనా పౌడర్స్ అయినా ముందు ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది. సాంబార్, రసం పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి అన్నీ ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. అలానే మీరు కాఫీ తాగే వాళ్ళైతే కాఫీ డికాషన్ 1 వీక్కి సరిపడా ప్రిపేర్ చేసి మూత ఉన్న డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే స్మెల్ అలానే ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కూడా. అలానే మీకు టైం ఉన్నప్పుడు ఒక 2-3 డేస్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మూత ఉన్న కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వలన టైం సేవ్ అవుతుంది. కుకింగ్ కూడా చాలా ఈజీ అయిపోతుంది. నేను కూడా ఎప్పుడు ఇలానే చేస్తాను. మనకి ఎప్పుడైతే వెజిటేబుల్స్ మనకి ముందు రోజు కావాలో అవన్నీ కూడా కట్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను. ఇంకా వెంటనే మనం వెజిటేబుల్స్ ఇవన్నీ తీసేసి వంట చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల కిచెన్లో మనకి టైం అనేది ఎక్కువగా సేవ్ అవుతుంది. 8th టిప్ వచ్చేసి కిచెన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి. వంట చేసేటప్పుడు కావాల్సిన వస్తువులు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో ఉంటే టైం వేస్ట్ అవ్వడమే కాకుండా ఫ్రస్ట్రేటింగ్గా కూడా ఉంటుంది. వంట మధ్యలో ఉన్నప్పుడు మసాలా డబ్బాలు కనిపించకపోవడం, ప్యాన్ మీద పెట్టడానికి లిడ్ లాంటివి కనిపించకపోతే చిరాకుగా ఉంటుంది. సో కిచెన్ని ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి. వస్తువులని కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి సర్దుకోండి. టీ కప్స్ అన్నీ ఒక ప్లేస్లో, గరిటెలన్నీ ఒక ప్లేస్లో, వంటకి యూస్ చేసే పెద్ద పెద్ద ప్యాన్స్ అన్నీ ఒక ప్లేస్లో అండ్ రెగ్యులర్గా యూస్ చేసే స్పైసెస్ బాక్సెస్ అన్నీ ఒక చోట ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వలన ఈజీగా ఉంటుంది. అలాగే కిచెన్లో పని అయిపోయిన తర్వాత వస్తువులు ఎక్కడ తీసిన వస్తువులన్నీ అక్కడ పెట్టుకుంటే టైం సేవ్ అవుతుంది. 9th టిప్ ఏంటంటే మీల్ ప్లాన్ అనేది మనం ఒక 1 వీక్కి ఏం తినాలి ఏంటి అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోవడం. మనం ఏదైనా ప్రిపేర్ చేద్దామని కిచెన్లోకి వెళ్ళేసరికి ఒక ఇంగ్రీడియంట్ లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతూ ఉంటాము. ఆ ఒకటి కొనడానికి షాపుకి వెళ్తే ఇంకా కొన్ని ఎక్స్ట్రా వస్తువులు కొంటాము. దీనివలన కిచెన్లో టైమే కాకుండా మనీ కూడా వేస్ట్ అవుతుంది. మీల్ ప్లాన్ చేయడం వలన ఏం వండాలనుకుంటామో ముందే ప్లాన్ చేసుకుంటాము కాబట్టి వాటికి కావాల్సిన గ్రాసరీస్ కూడా ముందే కొనుక్కోవచ్చు. అలాగే ఏం వండాలని ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఆ రోజుకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా ముందే కట్ చేసుకోవచ్చు. ఇడ్లీ, దోశ, పిండి లాంటివి కూడా ముందే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీని వలన కిచెన్లో టైం సేవ్ అవుతుంది, గ్రాసరీస్ మీద మనీ కూడా సేవ్ అవుతుంది. ఫైనల్ అండ్ అలాగే 10th టిప్ ఏంటంటే హెల్ప్ తీసుకోండి. చాలామంది కిచెన్లో హెల్ప్ అడగడానికి చాలా మొహమాట పడుతూ ఉంటారు. వర్కింగ్ ఉమెన్ అయితే చాలా వరకు హెల్ప్ అడుగుతారు, పనులు కొంచెమైనా షేర్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అడగాలి. హస్బెండ్స్ అయితే ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. కానీ హోమ్ మేకర్స్ హెల్ప్ అడగడానికి గిల్టీగా ఫీల్ అవుతారు. ఇందులో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. గెస్ట్స్ వచ్చినప్పుడు ఇలా కిచెన్లో పని ఎక్కువగా ఉంటుంది. హస్బెండ్ని హెల్ప్ అడగడంలో, పనులు షేర్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. అలాగే మదర్స్ కూడా పిల్లలకి కిచెన్లో హెల్ప్ చేయడం నేర్పించాలి. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరికైనా పనులు నేర్పించాలి. పేరెంట్స్తో ఉండేవాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి హెల్ప్ అడిగితే చేద్దాంలే అనుకోకుండా వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. మీ మదర్స్కి కూడా రోజు కిచెన్లో ఏదైనా ఒక హెల్ప్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా అయితే ఈరోజు వీడియో అయితే ఇది. మీకు నచ్చితే కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే ఇంకా ఏమైనా మీకు వీడియోస్ కావాలంటే నాకు కింద కామెంట్ చేసి అడగండి. ఖచ్చితంగా వీడియోస్ అయితే షేర్ చేస్తాను.